Let's turn our Bibles to the book of Galatians, chapter 1 and verse 10. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. For do I now persuade men or God? ఇప్పుడు నేను మనుష్యులను లేదా దేవుని దయను సంపాదించగొనుచున్నానా? You see, there's a choice. చూసినట్లయితే అది మన నిర్ణయం. You can satisfy man, అయితే you can satisfy God. మీరు మనుషుల్ని సంతోషపెట్టొచ్చు లేదా దేవుణ్ణి సంతోషపెట్టొచ్చు. It goes on further. ముందు చూసుకున్నట్లయితే, Or do I seek to please men? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? You can be a God pleaser, మీరు దేవుణ్ణి సంతోషపెట్టువారిలాగా ఉండొచ్చు, or you can be a man pleaser. లేదా మనుషులని సంతోషపెట్టువారులాగా ఉండొచ్చు. Look at somebody and say it's your choice. ఎవరన్నా చూసి చెప్పండి, అది మీ నిర్ణయం. Oh yes, oh yes. This choice, God will not make it for you. You have to make that choice. ఈ నిర్ణయము దేవుడు మీ కొరకు చేయరు గాని మీరు ఈ నిర్ణయాన్ని For చేసుకోవాలి. if I still pleased men, I would not be a bond servant of Christ. నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. Listen carefully. జాగ్రత్తగా వినండి. If you and I want to be true servants of the Lord Jesus Christ, మనమందరము నిజంగా క్రీస్తు దాసులము కావాలంటే then you and I need to be God pleaser. అప్పుడు మనమందరము యేసుని సంతోషపెట్టువారులాగా ఉండాలి. Come on, hello, are you there right now? Sometimes we know what we're doing is right. మనకు చాలా సార్లు తెలుసు మనం చేసింది సరైనదే అని. Our prayer is right, our following the Lord is right. మనము ప్రార్థించడము సరైనదే, దేవుణ్ణి వెంబడించడము సరైన రీతిగానే ఉంది అని. Even then, అయినప్పటికీ because of undue pressure from our relatives, from our XYZ, we feel pressurized to please them. మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న బంధువులను బట్టి వాళ్ళని సంతోషపెట్టడానికి మనం నొచ్చుకుంటాము. Are you with me so far? వింటున్నారా అండి? Sometimes for the youngsters it's peer pressure. What will my people say? కొన్నిసార్లు యవనస్తులకైతే వారి జీవితాన్ని బట్టి ఒత్తిడి గుండంగా వెళ్తారు, మనుషులు ఏమనుకుంటారో అని. But here God says, కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, if you want to be a true servant who serves me diligently, you will have to be a God pleaser. మీరు ఒకవేళ నిజమైన క్రీస్తు దాసులు కావాలంటే, దేవుని వెంబడించు వారిలాగా ఉండాలంటే మీరు దేవుణ్ణి సంతోషపెట్టాలి. You know, public कहती है कि लोग क्या बोलेंगे, कभी सोचा है कि प्रभु क्या మనుషులు ఏమనుకుంటున్నారో కాదు కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో అని लोग ఆలోచించాలి. कितने मुंटलो. You know, I remember నాకు ఇంకా గుర్తుందండి, during my marriage, పాస్టర్ గారి వివాహం అప్పుడు, Pastor Anita, myself, we got married. పాస్టర్ అనిత మరియు పాస్టర్ గారి వివాహం అప్పుడు And one of the conditions, పాస్టర్ గారు ఒక నిర్ణయం చేశారు. mine was there will be no alcohol. వివాహంలో మద్యము సేవించొద్దు అని. Hello. In a Mangalorean wedding to have no alcohol, మంగ్లూరియన్ వివాహములో sacrilege. ఒకవేళ మద్యం పెట్టకపోతే ఆ వివాహానికి గౌరవం ఉండదు. So they told me, అయితే వాళ్ళు నాకు చెప్పారు, look kite muntalo, what will people say? మనుషులు ఏమనుకుంటారు అని. I told them, నేను వారికి చెప్పాను, if you bring alcohol in the hall, ఒకవేళ మీరు ఆ స్థలానికి I have మద్యాన్ని తీసుకొని వస్తే brother-in-laws, నాకు 6 మంది బామర్దులున్నారు. and I told these guys, అయితే నేను వారికి చాలా ప్రత్యేకంగా చెప్పాను, if you bring alcohol in the wedding hall, ఒక్కవేళ మద్యాన్ని తీసుకొని వస్తే I take my bride and run away. నేను నా పెళ్లి కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను No, అని. listen, వినండి, I told him that. నేను నిజంగా వారికి చెప్పాను. And my father-in-law is with the Lord now. నా మామగారు ఇప్పుడైతే లేరు He గాని said, look kite muntalo, వారు నాకేమన్నారంటే, what will people say? మనుషులు I ఏమనుకుంటారు. told him, అయితే నేను చెప్పాను, let people say what they want. మనుషులు ఏమనుకుంటున్నారో వారిని అనుకోనివ్వండి. Hello, are you with me right now? వింటున్నారా అండి? And when you stand for God, మీరు ఎప్పుడైతే దేవుని కోసం నించుంటారో God will stand for you. దేవుడు మీ పక్షముగానే నించొని ఉంటాడు. Today I want to bring out this word. ఈ రోజు ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. It's not going to be easy. ఇది సులభంగా ఉండదు. When you serve the Lord మీరు faithfully, ఎప్పుడైతే దేవుని నిజంగా వెంబడిస్తున్నప్పుడు, I'm talking about you're saying, no Lord, let it be. I want to serve నేను you. ఎలా చెప్తున్నానంటే, మీరు నిజంగా దేవా నేను నిన్ను వెంబడించాలి, దేవా నేను నిన్ను కనుగోవాలి అని I want to follow అనుకున్నట్లయితే you. నేను నిన్ను వెంబడిస్తాను. You will be mocked. నీవు ఖచ్చితంగా వెక్కిరించబడతావు, You will be ridiculed. నీవు హేళన చేయబడతావు. Not from outsiders. ఎవరో తెలియని వారి నుంచి కాదు. In fact, outsiders will come and give you prayer requests. తెలియని వారే వచ్చి నీకు ప్రార్థన విజ్ఞాపాలు ఇస్తారు. Your boss, he will tell you, Baba, prayer. మీ బాస్ గారే వచ్చి మన కంపెనీ గురించి ప్రార్థించు But అంటారు. the insiders, the close people, కానీ మీకు తెలిసిన వారే, మీ అనుసంబంధులే, they will ridicule you. వారే మిమ్మల్ని హేళన The చేస్తారు. place where you stay, మీరుండే స్థలములోనే,
your relative, మీ బంధువులే they will mock you. వారు మిమ్మల్ని హేళన చేస్తారు. Why? ఎందుకు? Not because you are murdering మీరు somebody, ఎవరినో చంపేస్తున్నారని కాదు గాని, not because you ran away with మీరు someone. ఎవరితో వెళ్ళిపోయారు అని కాదు గాని, It's because you follow the Lord. ఎందుకంటే మీరు దేవుణ్ణి వెంబడిస్తున్నారు గనుక వారు అలా అంటారు. This is a reality. ఈ రోజులలో ఇలానే జరుగుతుంది. Today I bring a word of encouragement for you. ఈ రోజు బలమైన వాక్యాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. You are a person who's standing in the midst of this all. ఒకవేళ మీరు ఇట్టి పరిస్థితుల మధ్యలో నించొని ఉన్నట్లయితే And you are saying, Lord, దేవుని వైపు చూస్తూ, no matter what, ఏ పరిస్థితి అయినా I stand for you. నేను నీ కొరకు నించుంటాను. And you are a God pleaser. నీవు దేవుని సంతోషపెట్టు వారిలాగా And the ఉంటావు. Lord's eyes and favor is upon your life. దేవుని కని దృష్టి మరియు అతని కృప నీ మీద ఉంటుంది. Lift your hands and say, I receive. చేతులని పైకెత్తి చెప్పండి, నేను పొందుకుంటున్నాను అని. Hallelujah. హల్లెలూయా. You see, church, చూసినట్టయితే సంగమా, when men ridicule you, మనుషులు మిమ్మల్ని తృణీకరిస్తారు. when, not for something wrong, for something good, ఏదో నువ్వు చెడు చేసావని కాదు గాని మంచి చేసినప్పటికీ the spirit of glory rests upon you. కానీ మహిమ కలిగిన ఆత్మ నీ మీద ఉంటుంది. Many people think the spirit of glory rests only when you're fasting and praying. No, sir. There is a dimension. చాలా మంది అనుకుంటారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడే మహిమ కలిగిన ఆత్మ మన మీద ఉంటుందని, కానీ అలా కాదు. No, sir. వినండి, When you suffer ridicule, mockery for the name of Christ, కానీ మీరు ఎప్పుడైతే దేవుని నామము కోసము వెక్కిరించబడతారో లేదా అవమానించబడతారో, that time the spirit of glory rests upon you. అప్పుడే దేవుని మహిమ కలిగిన ఆత్మ మీ మీద వ్రాలుతుంది. I'm telling you, నేను చెప్తున్నానండి, this is a word which God is giving many of you today. ఇక్కడ చాలా మందికి దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. Because you see, the greatest test is not when everything is good. Anybody can say praise the Lord when all is well. చూసినట్లయితే మనకు గొప్ప పరీక్షలు ఎప్పుడొస్తాయంటే మనము సులభముగా దేవానికి మహిమ కలుగునుగా కానీ చెప్పినప్పుడు కాదు గాని, But when things are not right, ఎప్పుడైతే పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు, at that time, ఆ సమయంలో you're still standing for God. నీవు దేవుని కొరికే నించొని I ఉన్నప్పుడు tell you, నేను చెప్తున్నాను, spirit of glory rests on you. మహిమ కలిగిన ఆత్మ నీ మీద ఉంటుంది. Somebody lift your hand and speak in the spirit right now. ఎవరైనా మీ చేతులను పైకెత్తి ఆత్మలో Speak in మాట్లాడండి. the spirit right now. ఆత్మలో మాట్లాడండి. And if the tears are flowing, let it flow. God is collecting your tears today. ఒకవేళ మీరు కన్నీళ్లు కారుస్తున్నట్లయితే దేవుడు మీ కన్నీళ్ళని తన కవెల్లో May the దాచుకుంటున్నాడు. Lord comfort you this evening today. దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక. Your life will bring glory and honor to the Lord. నీ జీవితము దేవునికి మహిమ తీసుకొచ్చును గాక. In Jesus' name. యేసు నామములో. That is the first point. ఇది మొదటి మాట. Can I go to the next one? రెండవ మాటకి వెళ్దాం. There was a man called David in the Bible. బైబిల్ గ్రంథంలో దావీదు అనే ఒక వ్యక్తి Most ఉండే. of us know him. మనలో చాలా మందికి తెలుసు. You see, this man, he was a good man. God lifted him from being a shepherd to a king. ఇతను చాలా మంచి వ్యక్తి. దేవుడు ఇతన్ని గొర్రెల కాపరి నుంచి రాజు వరకు తీసుకొని And వెళ్ళాడు. he became the king of ఇతను Israel. ఇజ్రాయేలుకు రాజుగా And he మారాడు. became such a name. దేవుడు ఇతన్ని చాలా హెచ్చించాడు. And one day he decides to bring the ark of the covenant of God back into ఇతను ఒక Jerusalem. రోజు దేవుని మందసపు పెట్టెను యెరూషలేముకి తీసుకొని The రావాలనుకున్నాడు. ark of God represented the manifest presence of God. దేవుని మందసపు పెట్టెకు సాదృశ్యము దేవుని మహిమ కలిగిన సన్నిధి. Today, if we were to say that, we would say, yes, we are bringing the presence of God into our homes. ఈ రోజులలో చెప్పాలంటే దేవుని సన్నిధిని మన గృహంలోనికి ఆహ్వానిస్తున్నట్లు. And David decides to do that. దావీదు అది చేయాలనుకున్నాడు. What a good decision. ఎంత మంచి నిర్ణయము. What a right decision. ఎంత సరైన నిర్ణయం To అది. bring the presence of God back into their home. దేవుని యొక్క సన్నిధిని తన గృహంలోనికి ఆహ్వానించుకోవడం. Because David for some time had gone astray. ఎందుకంటే దావీదు తప్పిపోయాడు. Listen carefully, sir. జాగ్రత్తగా వినండి. Even the best of people can lose track. ఎంత మంచివారైనప్పటికీ తప్పిపోతారు కొన్నిసార్లు. One day, ఒక రోజు David had taken the same ark. Instead of bringing it into his house, he dumped it in somebody else's ఒక house. రోజు దావీదు ఆ మందసపు పెట్టెను తెచ్చి తన గృహంలో కాకుండా వేరే వారి గృహంలో పెట్టాడు. And now, కానీ ఇప్పుడు he was repentant. తను పశ్చాత్తాపపడి He was repenting and said, no, I got to set the wrong what I did right. ఆయన పశ్చాత్తాపపడి నేను తప్పు చేశాను, నేను సరి చేసుకోవాలి అనుకొని, What a noble deed. అది ఎంత మంచి పని. Hello, are you with me so far? వింటున్నారా అండి? We catch the action in 2 Samuel chapter 6 and verse 16. రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. Now as the ark of the Lord came into the city of David, యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, Michal, Saul's daughter, looked through a window. సౌలు కుమార్తె అయిన మికాలు కిటికీలో నుండి చూసి, She saw David
leaping and dancing before the Lord. యెహోవా సన్నిధిలో గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును చూసి, You know who she was? ఆమెవరో తెలుసా అండి? She was David's wife. దావీదు భార్య. Hello. Not his neighbor. ఎవరో ఇంటి పక్కన్న వ్యక్తి కాదు. Not his far off cousin. His own wife. ఎవరో దూరపు బంధువు కాదు, తన సొంత భార్యే. Here was David. ఇక్కడ దావీదు Worshipping the Lord. దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. Dancing for the Lord. నాట్యమాడుతూ ఆరాధిస్తున్నాడు. And look at what she does. తను ఏమంటుందో వినండి. She despises him in her heart. తన హృదయంలో తను నొచ్చుకుంది. She doesn't say it. ఆమె చెప్పలేదు గాని, But she despises him. Ye yeda hai. This fellow is crazy. కానీ తన హృదయంలో అనుకుంది తను పిచ్చివాడిలా చేస్తున్నాడని. The people in Rangsha, oh, they're lifting their hands and praying. చాలా మంది అంటూ ఉంటారు, They're clapping. చప్పట్లు కొడుతూ ఆరాధిస్తున్నారు అని. It's so uncool, you know. అది చాలా అసభ్యంగా ఉంది అని అంటూ. Have you heard that before? విన్నారండి ఇటు మాటలు ఎప్పుడైనా? How many of you came in spite of that? Put your hand up. మీలో ఎంతమంది ఇట్టి మాటలు విని వచ్చారు? I'm telling you, people have made fun of you. మనుషులు మిమ్మల్ని చూసి వెక్కిరిస్తారు. And this is what happened to David. దావీదుకు ఇదే జరిగింది. My friend, what is happening to you is not new. మీకు జరిగిన సంఘటన కొత్తది ఏమి కాదు. Don't step back because of that. మీ పరిస్థితిని బట్టి వెనకడుగు వేయకండి. Oh, brother, pastor, सब लोग मला त्रास देता है. काहीतरी होतं म्हणते धड धड धड. अरे, this is in the Bible. It's not new. ఇది బైబిల్ గ్రంథంలో ఉంది. ఇది కొత్తదేం కాదు. Something little, somebody किसने बोला? ఒకవేళ ఎవరేమన్నా అంటే खत्म. అయిపోయింది ఇంకా. क्यों नहीं आया? नहीं. ఎందుకు రాలేదని అడిగితే ते लोक असे बोलतात. अरे ते लोक बोलतात म्हणून तुला काय झालं? వాళ్ళేదో అన్నారని కాదు, మీరెందుకు రాలేదు? Hello, are you with me right now? వింటున్నారా? Please listen. జాగ్రత్తగా వినండి. Don't step back. మనుషులు మిమ్మల్ని వెక్కిరించినప్పుడు వెనకడుగు వేయకండి. Don't step back. వెనకడుగు అస్సలకే Because వేయకండి. you are about to experience the glory of God. ఎందుకంటే దేవుని మహిమని ఇక మీరు You are అనుభవించబోతున్నారు. about to experience the power of God. దేవుని యొక్క శక్తిని మీరు How many of you అనుభవించబోతున్నారు. listening right now? ఎంతమంది And వింటున్నారు? that mockery is a weapon of the enemy to stop you from experiencing the power and the glory of God. హేళన అనేటిది దుష్టుని యొక్క ఆయుధము, మీరు దేవుని శక్తిని మరియు మహిమని పొందుకపోవడానికి. Hello, are you with me right now? That's what the devil's agenda is. అది దుష్టుని యొక్క ఆయుధము. But you కానీ మీరు should say, no, sir. కాదు అని చెప్పాలి. You can keep barking. మీరు అరుస్తూనే ఉండండి. I'll keep walking. నేను నడుస్తూనే ఉంటాను. I'll keep walking. నడుస్తూనే ఉంటాను. Somebody lift your hand. Your glory is about to be revealed right మీరు now. ఎవరైనా చేతులు పైకెత్తండి. In the name of Jesus. యేసు నామములో. Say, Lord, give me the grace to walk. దేవా నాకు కృపనివ్వండి నడవడానికి. I walk by faith and not by sight. నేను కను దృష్టితో కాదు గాని విశ్వాసంతో నడుస్తాను. तुमको देखना नहीं है. जब तुम देखते हो तुम लड़खड़े जाओगे. For I walk by not by sight. నేను కను దృష్టితో కాదు గాని విశ్వాసంతో నడుస్తాను. सब लोग अच्छा बोल रहे हैं. అందరూ మంచిగానే చెప్తున్నారు కదా. वाह वाह. वाह वाह. नहीं सर. అలా కాదు. तुम वाह वाह पे चल रहे हो. So you don't see and walk. You walk by faith. మీరు కను దృష్టితో నడవరు కానీ విశ్వాసముతో. Look to the word this evening. వాక్య ప్రకారముగా. Are you with me? వింటున్నారా? Now look at this. దీని జాగ్రత్తగా చూడండి. Now she despises him in the heart. అయితే తను తన హృదయములో చాలా నొచ్చుకుంది. Go to verse 20. Hurry up. 20వ వచనము. Then David returned to bless his household. అయితే దావీదు తన గృహాన్ని దీవించడానికి వచ్చినప్పుడు Michal could not contain it within herself. She told him. ఇక తను తన హృదయంలో పెట్టుకోలేక దావీదుకు చెప్పేస్తుంది. And Michal, the daughter of Saul, notice, she said, it does not say wife, it says daughter of Saul. She came to meet David and said, what nonsense. In short, okay? తను What are you కీంచవచ్చింది. doing? You're a king. Behave yourself. నీవు రాజువి, పనికత్తెల ముందు ఎలా ప్రవర్తిస్తున్నావు అంటూ. You are the king of నీవు Israel. ఇజ్రాయేలుల రాజువు. You should be a little cool. నువ్వు సభ్యంగా ప్రవర్తించాలి. You should walk with a swag. నీవు రాజువి, నీవు రాజులా నడవాలి. बाजू वाले को बोल, तू పక్కవాన్ని राजा చూసి చెప్పండి, నీవు है. రాజు, राजा जैसा चल. రాజులా నడవాలి. थोड़ा सा स्टाइल मार. Hallelujah. ऐसा क्या ताली बजा? అలా చప్పట్లు కొట్టడం ఏంటి? ऐसा क्या हाथ उठा? అలా చేతులు పైకెత్తి क्या रोता है यार प्रेम? ఏడ్చుకుంటూ तू राजा है. నీవు రాజువి. हेलो, सुना है किसने? వింటున్నారా? ఇలా क्या విన్నారా? रोता? क्या प्रार्थना में रोता है? प्रार्थना में को रोता है? ఎవరైనా ప్రార్థిస్తూ ఏడుస్తారా? स्टाइल में प्रार्थना करने का. స్టైల్ గా ప్రార్థించాలి అంటారు.
Come, hello, isn't that the way people pray? చూసారండి, చాలా మంది ఇలానే ఉంటారు. कैमरा जब घूमता तब ज्यादा पवित्र. కెమెరా వారి వైపు పెట్టంగానే చాలా పవిత్రంగా మారిపోతారు. इसलिए कैमरा ही बंद कर दिया हम लोग. అందుకే కెమెరానే బంద్ చేశామండి మేము. ये सब चलता नाटक की ड्रामा है भाई. ఏదో నాటకాలు చేస్తున్నట్టు కాదండి. So this is what she was saying. Be cool, man. You're a king of తను Israel. ఇలానే అంటుంది, నీవు రాజువి అని. Don't dance and all, yeah. అలా నాట్యం ఆడొద్దు We అని. don't dance. We just shake. మనమైతే నాట్యం ఆడొద్దు, కేవలం అటు జరగాలి అని. क्या नाचता है तू? क्या सीनियर पास्टर है? क्या नाचता है तू येड़े? నీవు పాస్టర్వి, అలా వెర్రివాడిగా ఎలా నాట్యం ఆడతావు पास्टर అంటూ. किसने बनाया? అసలు నిన్ను పాస్టర్ అని ఎవరు చేశారు? No. You know why people don't dance? ఎందుకు ప్రజలు నాట్యం ఆడరో తెలుసా అండి మీకు? Because you think you're very cool. ఎందుకంటే మీరు అనుకుంటారు మీరు చాలా పద్ధతి గలవారు అని అంటూ. मैं नाचूंगा तो पब्लिक क्या बोलेगी? नो, मैं मेरी गाड़ी इतनी बड़ी है, मैं नाचूंगा. मैं दूसरों को नचाता हूँ, you know. Sir, that's your problem. You have a superior mentality. మీది వినయము లేని ప్రవర్తన. Can I speak to you? నేను మీతో మాట్లాడొచ్చా? You need to get rid of it. మీరు దీని నుంచి బయటికి రావాలండి. Some of you never lifted your hand. మీలో చాలా మంది ఎప్పుడూ చేతులను పైకెత్తలేదు. You're pushing a cart or what? Lift your hand. చేతులను పైకెత్తాలి. No, church. Tell your neighbor, stop the drama. పక్కవారికి చెప్పండి, నాటకం ఆడొద్దు I'm అని. telling everyone over here, stop the drama. నేను అందరికీ చెప్తున్నాను, This నాటకం is the ఆడకండి. spirit of Michal. ఇది మికాల్ ఆత్మ. It will stop you from worshiping the Lord. ఇది మిమ్మల్ని దేవుని ఆరాధించకుండా ఆపుతుంది. Hey, stand hands on. There is a spirit ఒక ఆత్మ అది which will stop you మిమ్మల్ని ఆపుతుంది from worshiping the Lord. దేవుని ఆరాధించకుండా. पहले के जमाने में वर्शिप लीडर नाचते थे. मैं तो येड़े जैसा नाचता था, गिटार विटार लेके. मेरा साउंड वाला बोलता अरे भाई वायर तोड़ेगा रे बाबा. నేనైతే నాట్యం ఆడుతుండే. Because in the rock show, hello. ఎందుకంటే నేను బయట షో చేస్తున్నప్పుడు. You don't know from where I come. I come from the మీకు తెలీదు నేను ఎక్కడి నుంచి వచ్చాను. You know because everybody were drunk. అక్కడికి అందరూ తాగి వచ్చేవారు. Our manager, if we stand like that and play, he used to give us bad words. మా మేనేజర్ అయితే అలా నించొని వాయిస్తుంటే పిచ్చి పిచ్చిగా తిట్టేవాడు. बोले कि अटक गया कह रहे नाच स्टेज पे. And for 2 hours we used to jump here and there like mad monkeys everywhere. దాదాపు 2 గంటలు ఎగురుతూ నాట్యం ఆడుతూ ఉండేవాళ్ళం. Now look at the worship in the church. ఇప్పుడు సంఘంలో ఆరాధనను చూడండి. I'm telling you, the worship is so good. Everybody. ఆరాధన మంచిగా ఉంటది కానీ అందరూ ఇలా ఉంటారు. No wonder God says, I don't want to come. అందుకే దేవుడు అంటాడు నేను రాను అని. That's why God feels sometimes more comfortable in, I'm telling you, that's why people enjoy the pubs more. कुछ नहीं, एक ही बीट बजता है, डुक्कू 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 डुक्कू. तेरे को क्या लगता है तुम ही पब में गए हो क्या? मैं म्यूजिशियन है भाई, एक ही बजता डुक्कू 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 डुक्कू. क्या कुछ नया लगा यार? बोले नहीं भाई हमारे इधर यही चलता है, लाइट बजती है, धुआं चलता है. Listen, don't go. No, I want to find out today, Pastor man. Don't go there. అక్కడికి వెళ్ళకండి. Amen. Are you listening? వింటున్నారా? So this is a spirit of Michal. ఇది మికాలో ఆత్మ. It does not allow people to అది worship. దేవుణ్ణి ఆరాధించకుండా It చేస్తుంది. ridicules them. వాళ్ళని కించపరుస్తుంది. It mocks them. వాళ్ళని వెక్కిరిస్తుంది. And the Christians said, yes man, what this spirit is saying is right. I need to be cool. I am the king of Kurla. King of Bandra. చాలా మంది క్రైస్తవులు ఈ ఆత్మకి అంగీకరిస్తారు. అరే ఇలా మనము ఆరాధించొద్దు అని. आराम से थोड़ा cool रहने का ना. పద్ధతిగా ఉండాలి అంటూ. It's a shame. అది అవమానం. You know what David said? I like it what David said. దావీదు ఏమన్నాడో తెలుసా? నాకు అది చాలా ఇష్టం. Verse 21. I want you to see this. Church, this is what you need to adopt. The spirit and the humility of David. Can I say an amen? సంగమా Everybody say దావీదు an వలె amen. ఇట్టి ఆత్మ మరియు వినయం మీరు కలిగి Look, I ఉండాలి. love this. నాకు ఇది చాలా ఇష్టం. And David said to Michal, దావీదు మికాలుతో అంటాడు, it was not for you that I danced. నేను నీ కోసము నాట్యం ఆడలేదు It was కానీ before the Lord. నేను నా దేవుని ముందు నాట్యం ఆడాను. कुरला ट्रांसलेशन में बोलूं क्या? अभी बता दे. कुरला में बोलूं? సులభంగా చెప్పాలా? एकदम लफड़े वाला ट्रांसलेशन. వినడానికి కొంచెం అసభ్యంగానే ఉంటుంది కానీ तेरे बाप के बजाय प्रभु ने मुझे चुना.
నీ తండ్రి వల్లనే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. He's telling his wife, तू क्या सोचती है रे, तू बड़ी हीरोइन है क्या? बोले तेरे बाप के बजाय प्रभु ने मुझे चुना, एक गडरिया को चुना. And he's telling her, and he says to appoint me ruler over the people of the Lord, over Israel. Therefore, I will play music. He's saying, तेरे को जो बोलना है बोल, मैं बजाऊंगा, मैं नाचूंगा, मैं हाथ उठाऊंगा, मैं चिल्लाऊंगा. Hey, somebody! Shout an amen, somebody! Throw your coolness under your boot. మీ హోదాను మర్చిపోయి దేవుని కోసము నాట్యమాడండి. Look at David. Look at David. దావీదును చూడండి. He says, इसलिए मैं गाऊंगा, इसलिए मैं चलाऊंगा, इसलिए मैं बजाऊंगा, इसलिए मैं नाचूंगा. Hallelujah. ఇందుకే నేను నాట్యమాడతాను, చప్పట్లు కొడతాను, చేతులు పైకెత్తి ఆరాధిస్తాను అంటాడు. Doesn't stop there. ఇంకా ఆపలేదు. Look what he says. Verse 22, please. ఆయన ఏమంటాడో వినండి. 22వ వచనము. Verse 22. And he says, I will be even more undignified than Matt Redman. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరించబడి, I will be even more undignified than this. He said. నా దృష్టికి నేను అల్పుడనై. What he says, I will be humble in my own sight. ఏం చెప్పబడి ఉందంటే నా దృష్టికి నేను అల్పుడనై. How you overcome the spirit of Michal is by your humility. మికాలు యొక్క ఆత్మని మీరు వినయముతో ఎదిరించొచ్చు. Are you listening? వింటున్నారా? Listen, by humility. వినండి, వినయము ద్వారంగానే. Tell your neighbor and say, పక్కవారిని చూసి I చెప్పండి. don't know about you, sir, మీ గురించి నాకు తెలియదు గాని but God lifted me up. దేవుడు నన్ను హెచ్చించాడు. Is that your testimony? అది నీ సాక్ష్యమా ఈరోజు? हमारे पास क्या है जो हम अपनी डिंग मार सकते? మనకి అతిశయించుకోవడానికి మనకంటూ ఏముంది? ऐसा कुछ है? ఏమన్నా ఉందా? कुछ भी नहीं है, sir. అలా ఏమీ లేదు. जो भी हमारे पास है सब प्रभु ने दिया है. మనకి ఏదైతే ఉందో అది అంతా దేవుడు అనుగ్రహించిందే. ये जो खाना खाते हैं हम लोग, वो पचन भी प्रभु करता है भाई. మనము తిన్న తిండిని కూడా దేవుడే జీర్ణిస్తాడు. Humility. వినయం. When you get this humility, ఒకవేళ మీరు వినయం కలిగి ఉంటే then it's easy to worship God. మీరు దేవుణ్ణి సులభంగా ఆరాధిస్తారు. And look what he said. అతను ఏమంటున్నాడో చూడండి. He's saying you're talking about those maid servants. You're talking about, he says, see those ladies are looking at you. What you're dancing, man. See what is తను this? అంటుంది, మీ పనికత్తెల ముందు ఇలా నాట్యం ఆడుతున్నావు ఏంటి అని. Those girls are looking at you and instead of acting like a cool dude, you're acting like a fool, you know. నీవు రాజుగా ప్రవర్తించకుండా పిచ్చివాడిలా నాట్యం ఆడుతున్నావంటూ. He said those maid servants of whom you spoke, by them I will be honored. నీవు ఏ పనికర్తెల ముందు అని అంటున్నావో ఆ పనికర్తెల ముందే దేవుడు నన్ను గణపరుస్తాడు అని అంటున్నాడు. क्या बात है? That's your friend David. అది దావీదు. Today, ఈ రోజు change your attitude, church. If you belong to this church, change your మీరు ఈ attitude of worship. సంఘానికి చెందిన వారైనట్లయితే మీరు ఆరాధించే విధానాన్ని మీరు Don't let that మార్చుకోవాలి. spirit, जो लोगों को बोलना है बोल. बोल देख कैसे नाच रहे. अरे तेरे लिए नहीं नाच रहा हूँ. నేను మీ కొరకు నాట్యం ఆడట్లేను. मैं तेरे लिए हाथ नहीं उठा నేను रहा మీ हूँ. కోసం నా చేతులను तेरे को जो పైకెత్తుతలేను. बोलना है बोल. మీకు ఏది అనాలి అనిపిస్తే అది అను. Can we get into that atmosphere of worship? అట్టి విధమైన ఆరాధనలోనికి మనం అడుగు పెడదామా? I'll tell you what. నేను చెప్తున్నాను, Angels will join you. దూతలు మీతో కలిసి ఆరాధిస్తాయి. The angels will join you, brother. దేవదూతలు మీతో కలిసి ఆరాధిస్తాయి. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Introducing Jodi, the matrimonial app for all Christians. Registration on Jodi is completely free and hassle-free. Our vision at Jodi is that you get connected to the right person. At Jodi, we want users to have a safe and secure environment. Hence, profiles are strictly verified. Personal assistance is given to all users by our relationship managers. Jodi is available on Android and iOS platforms. Also, don't forget to introduce it to your friends and relatives. Download the Jodi app now. पहला स्टेप, मेन्यू आइकन पर क्लिक करें। ऊपर बाएं ओर के कोने में के 3 रेखाओं पर। दूसरा स्टेप, खोज में प्रार्थना निवेदन टाइप करें। प्रार्थना निवेदन पर क्लिक करें।
तीसरा स्टेप, प्लस आइकन पर क्लिक करें। चौथा स्टेप, केवल प्रार्थना योद्धा। आपके प्रार्थना निवेदन केवल प्रार्थना योद्धाओं को ही दिखाई देंगे। हर कोई आपके प्रार्थना निवेदन हर किसी को दिखाई देगा। पांचवा स्टेप, अपने प्रार्थना निवेदन को टाइप करें। छठवां स्टेप, अपने प्रार्थना निवेदन टाइप करने के बाद प्रार्थना निवेदन भेजें पर क्लिक करें। सूचना या नोटिफिकेशन, हर समय जब भी कोई आपके निवेदन पर प्रार्थना करता है तब आपको उसकी सूचना या नोटिफिकेशन प्राप्त होती है। कृपया ध्यान दें, आपके प्रार्थना निवेदन हमारे लिए गुप्त और महत्वपूर्ण है।